అరే ఎర్రి వీని పేరు శివ, మన కథలో మెయిన్ క్యారెక్టర్. బాల్ చక్కగా ఏనకి కూడా రారా. వీడు మనోజ్. మ్యాచ్ ఇంత సీరియస్ అవడానికి రీజన్ ఫ్లాష్ బ్యాక్. గేమ్ మనదేరా. అరే మామ, రేపు సండే థియేటర్లో పవన్ కళ్యాణ్ది జానీ సినిమా రిలీజ్ ఉంది. అమ్మ చెప్పు కిందికి వస్తా, పక్క రావాలి, పక్క హ్యాండ్ వేయక మళ్ళా పోతున్నాం పక్క, సరేనా? అరే మామ టెన్షన్ ఎందుకు, నేను టైంని ఫాలో అను, టైమే నన్ను ఫాలో అవుతుంది. ఏ ఆపురా ముచ్చట. న్యూ ఇయర్ రోజు ఏం చెప్పినా నేను, మామ తొందరగా వైన్స్కి పోదాం, 12కే క్లోజ్ అవుతున్నా న్యూ ఇయర్కి వైన్స్ అంటే నువ్వేం చెప్పినావు? మామ నేను పంచువల్, నేను వస్తా కదా, నీకు ప్రాణం ఇస్తా చెప్పినావు. నేను ఇంటి కింద వచ్చి వెయిట్ చేసిన. మామ ఎక్కడంటే మామ నేను స్వాతితో మూవీకి పోయినా, అదే నీ పంచువాలిటీ. అరే మామ అడక్కడ అడిగినాము స్వాతి మూవీకి పోదామని, ఆ ఒక్కరోజు అడిగినాము, ఆ ఒక్కరోజు కూడా పోకపోతే ఎట్లా? హాయ్ మామా. హాయ్ రా. అవునారా? అవును అవును. అరే మా చెడు దోస్త్, హాయ్ వీడు శివ, వీడు మనోజ్, వీడు మా ఇంటర్ ఫ్రెండ్స్, వీళ్ళు మా బీటెక్ ఫ్రెండ్స్. హాయ్. మామ మామూలు క్రికెట్ మస్తు ఆడతారా? అట్లా ఏం లేదురా. నిజంగా మస్తు ఆడతారా? మస్తు ఆడతాడు. అరే మామ, మొన్న రాహుల్ గారికి వీనితోటి గొడవైంది. నేను చూసుకుంటా. అరే మామ, మా ఊర్లో ప్రతి సంక్రాంతి పండగకి వీళ్ళు అవన్నీ ఎందుకు లేరా? నిజంగా బాగా ఆడతారా? మస్తు ఆడతాడు. అరే మన ఊర్లో పోరాలు కూడా క్రికెట్ ఆడతారు, దానికి మాత్రం వాళ్ళు ప్లేయర్స్ అయిపోతారా ఏంటి? అరే మామ, నీకు చెప్పలే కదా మొన్న ఇలాంటి బాటగాళ్ళతోనే మ్యాచ్ ఆడండి, మస్తు మజా వచ్చింది. ఎవరిని అంటున్నావురా? చేయిరా, రేపు చూసుకుందాం. రేపు గ్రౌండ్ రా. అలా చూసుకుందాం. సరే చూసుకున్నాం. భారీ స్కోర్ కొట్టడం వల్ల బద్దలు బాషింగాలు అయిపోయినాయి. ఓయ్, నీ రైట్లో బాల్ ఉంది, వెళ్ళి చూడు. ఏంటి షాక్ అయ్యా? నేనే మాట్లాడేది. ఏంది మామ, ఆడంత ఛాలెంజ్ చేసి అసలు గలీజ్ కొడిపోయినాం రా శివ. అరే మనోజ్, ఇలాగ బాల్ ఎక్కడానికి పోయినప్పుడు నాతో మాట్లాడిందిరా, అమ్మాయి వాయిస్ రా, నిజం మావా, నన్ను నమ్ము, నిజంగా మాట్లాడిందిరా. అక్కడ చెప్తే ఏడా ఇజ్జత్ పోతుందని ఇడికి తెచ్చిపెట్టినరా, నిజం రా. ఏందిరా శివ, మ్యాచ్ ఓడిపోయిన పిచ్చి గట్ల లేచిందా? మట్టి మాట్లాడు ఏందిరా? తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న
తన్నన తన్నన తన్నేనా మీరు చేసే పనుల వల్ల రేపు ఎలా ఉండబోతుందో చూసావు కదా. ఎవరినో అసలు నాతో గ్రౌండ్లో ఎందుకు మాట్లాడినావు? భూతమా? అరుంధత? కాంచనానా? గంగానా? ఎవరు? హెచ్చి ఆపు, నేనేం దయాన్ని కాదు భూతాన్ని. నా పేరు భూమి. భూమియా? హా, ఎర్త్నే మాట్లాడుతున్నా బే. నేను క్రియేటర్, మీరు డిస్ట్రాయర్సా? ఎందుకురా మీకు ఆశకు మించి అత్యాశ? నేను ఎంత చేసినా తక్కువే కదా. అమ్మలాగా ఇంతలా తపన పడుతున్నా, మీకు ఎలాంటి బాధ రాకూడదని రక్షిస్తున్నా. నేను మీకు సరిపోను కదా. ఏమో మరి, నేనైతే నిన్నేం డిస్ట్రాయ్ చేయలే. అబ్బా కమల్ హాసన్, నువ్వేం చేసావో చూపియాలా? అంతా నేనే చేసినట్టు చెప్తున్నాయండి. అందరు చేస్తూనే ఉంటారు కదా. మన ఆడియన్స్కి నువ్వు నిన్నొక్కరోజు ఏం చేసావో చూపించా. ఇలా నువ్వు నీ చిన్నప్పటి నుంచి ఎన్ని చేసి ఉంటావు నన్ను నాశనం చేసే పనులు. ఏంటి ఇందాకేదో అన్నావు, ఒకడి వల్ల ఏమవుతుందా? నీలాగే అందరూ అనుకుంటే మార్పు ఒకడితోనే మొదలవుతుంది మానవ.